ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. గంభీరం పంచాయతీ పరిధిలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వర్షం వెంకట తన అభిప్రాయాలను గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల కొనసాగింపుతోనే స్థానిక ప్రజలకు పరిపాలన మరింత చేరువగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల పరిష్కారానికి పంచాయతీ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జరిగిన చర్చలో గ్రామ సభకు హాజరైన ప్రజల్లో సుమారు 90% మంది కార్పొరేషన్ల వద్దు, పంచాయతీలే ముద్దు అనే అభిప్రాయానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ కొనసాగించాలని ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను బీజేపీ నుంచి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే ఓబీసీ నుంచి పీబీలు ఇన్ఛార్జ్గా ఉన్నానండి. సో నేను నిన్న మొన్న కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ళ వరకు హామీలు ఇస్తామని చెప్పే బదులు ఆ 10 ఏళ్ళ వరకు పంచాయతీలుగా ఉంచితేనే మంచిదని నేను భావిస్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా వ్యవసాయం చేయాలన్న ఆలోచనలో చాలామంది ఉన్నాం. ఇప్పుడు ఒకసారి జీఎంసీ వస్తే మనం కూడా స్వాగతం చెప్పినట్టుగా వ్యవసాయం మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అందులో ఆనందపురం మండలం పూలకు కానీ పండ్లకు కానీ పండించడానికి చాలా ప్రాముఖ్యత చెందిన మండలం. ఇలాంటి మండలాల్లో తీసుకెళ్ళి జీఎంసీలు కలపడం వల్ల ఉపయోగం లేదని మేము అనుకుంటున్నామండి. అలాగే ప్రజాభిప్రాయ సేకరణ అంటే మీటింగ్ పెట్టి ఇలా ఒప్పంద పత్రం చేయించుకోవడం కాదు. మనం ప్రతిదానికి కూడా అప్డేట్లు వచ్చాయి. ప్రతి విషయంలో కూడా యాప్ సిస్టమ్ ఇచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళి మనకు పథకాలు వచ్చాయా లేదా అని అడుగుతున్నారు. అలాగే నాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా మనకున్న లోకల్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి కూడా అసలు మనం పంచాయతీలు ఉంటే ప్రజెంట్ ట్యాక్స్ ఎంత కడుతున్నాం, రేపు పొద్దున్న 10 ఏళ్ళ తర్వాత అయినా సరే ఈ మున్సిపాలిటీలో కలిస్తే ట్యాక్స్ ఎంత పడుతుంది, మనం కట్టాల్సిన పన్నులు ఎంత పడుతున్నాయి, నీటి పన్ను ఎంత పడుతుంది, ఇప్పటికీ అప్పటికి తేడా మీరు చూపించాలండి. అంటే కలిసిపోతుందంటే 10 ఏళ్ళ తర్వాత మన పరిస్థితి ఏంటి? గతంలో నేను 700 రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉండి వైజాగ్లో ఫ్లాట్కి. ఈరోజు అదే ఫ్లాట్ ట్యాక్స్ 2500 కడుతున్నాం. అంతకన్నా దారుణంగా మనకు పెరిగిపోయే ఛాన్స్ ఉందండి. అంటే మనకి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇక్కడ మన ఎంపీడీసీ గారు ఫోర్స్లో ఉన్నారు, స్పెషల్ హౌస్ ఫోర్స్లో ఉన్నారు. నేను కూడా చెప్తా, ఇదే 2012లోనే మీరు చెప్పిన టైంలోనే గ్రామ సభ లేకుండా జీవీఎంసీ విలీనమైంది. 2012లో జీవీఎంసీ మన భీమిల్లోని ఒక 7 పంచాయతీలు కలిస్తే ఒక 5 పంచాయతీలు కోర్టుకు వెళ్ళాయి. వాటికి ఎలక్షన్ జరగకుండా వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ కలిపారు. ఎప్పుడు అది జీవో ఇచ్చిన తర్వాత జీవో ఇచ్చేసారు డైరెక్ట్గా కలిపి మంది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మేమైతే మీరు చెప్పిన మీ మాటలకి విలువ ఇచ్చి మీరు ఏదైతే చెప్పారో తీర్మానం రాసి పంపించడానికి నేను చూస్తాను. ఓకే అండి. గవర్నమెంట్ అంటే మనం అందరూ సార్ ఇక్కడ ఒక విషయం ఇక్కడ గవర్నమెంట్ అంటే మనమే కాదని చెప్పట్లే. అలాగని చెప్పేసి మనం అప్లై రాసి ఇచ్చేసరికి మాత్రం కాదు కదా. మీరు చూసుకోండి. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది కదా, మీరు రాసి పంపించకపోతే నన్ను అడగండి, నన్ను తప్పండి. మా ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఎవరైనా మాట్లాడతారమ్మా? ప్రజలకి తెలియని విషయం ఏంటంటే మేము పూర్తిగా రామకృష్ణ కానీ మేము కానీ ఫుల్ యాక్టివ్లో ఎప్పుడు ఉన్నాం కావున ఏం జరుగుతుందో మాకు తెలుసు. భిన్న పార్టీలో మేము ఉన్నా మాకు అభిప్రాయాలు మాకు తెలుసు. అంటే మాట్లాడింది వేరా